కోసం ఎంత కష్టమైనా రావాలి కదా. అవును కదా, మరి ఆ చల్లని తల్లి చల్లగా చూసిందంటే అందరూ కమ్మగా బాగుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇడికి అసలు? 30 ఏళ్ల నుంచి వస్తున్నాం ఇక్కడ. మరి అమ్మవారిని మొక్కుకోవడం వల్ల మీకేం మంచి జరిగింది? ఇప్పుడు వచ్చి ఏం మా మొక్కు? పిల్లల పెళ్లిళ్ళు, పిల్లలు అందరూ అయ్యారు, బాగున్నారు, మా ఆరోగ్యాలు బాగున్నాయి. ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి గవర్నమెంట్ తరఫున? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ? సమాచారం ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది కొత్త కొత్తగా. ఓకే, మరి ఇప్పుడు లైన్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు అదే లైన్ లో ఉన్నారు, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా అదే లైన్ లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా. అది పంపించేటి వాళ్ళది ఆ, మంది కాదు కదా, ఆ, కానీ అందరికి సమానంగా అందాలని అందరినీ పంపుతున్నారు. ఆ. అది ఏం చెప్తారు మరి గవర్నమెంట్ కి ఏర్పాట్ల విషయంలో, సెలబ్రేషన్ విషయం? లేదు, తప్పు పట్టకూడదు వాళ్ళని. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చంటి వాళ్ళని, చంటి పిల్లల తల్లుని పంపాలి కదా, ఆపకూడదు కదా. అలాగా వాళ్ళని పొరపాట్లు ఎంచకూడదు. మీలాంటి ఏజ్డ్ 60 ఏజ్డ్ వాళ్ళు ఉన్నాం, మమ్మల్ని పంపాలి కదా. అట్లాగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. మెనీ మెనీ థ్యాంక్స్. మీలాంటి ఏజ్డ్ పర్సన్స్ కూడా క్యూ లైన్ లో నిలబడి పెద్ద పెద్ద లైన్ లో నిలబడి చూసి చూసి పంపుతున్నారు వాళ్ళు. ఓకే, తప్పు పట్టకూడదు వాళ్ళు. ఏర్పాట్లు అన్ని బానే ఉన్నాయంట. బానే ఉన్నాయి. ఓకే, ఏం చెప్తారు మరి గవర్నమెంట్ కి ఏర్పాట్ల విషయంలో, సెలబ్రేషన్స్ విషయంలో? ఇప్పటికి చేసినవి బాగానే ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. 3 గంటలు నిలబడి కాలు పోతున్నాయి, పొద్దుటి నుంచి ఏం తినలేదు. ఇదేం లైను ఏం లైను. ఏమంటారు మరి, ఎప్పుడు వాళ్ళే మేము? ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనుకుంటున్నారు? మీకే తెలవాలి, అది మాకేం తెలుసు. మేము నిలబడి కాళ్ళు పోతున్నాయి. ఎవరెవరో రేవంత్ ఇప్పుడు వస్తాడా, పొద్దున్న 3 గంటలకు రావాలి. అంటే విఐపీలు వచ్చినందుకే మీకు ఇబ్బంది అవుతుందా? ఎవరు వచ్చిండ్రో మాకేం తెలుస్తుంది. మేము నిలబడి 3 గంటల లైన్ లో నిలబడి. మరి మీకు నీళ్ళు లాంటి ఏమైనా ఏమీ లేవు ఇక్కడ. ఒక్క మైక్ సెట్ ఇప్పుడు వచ్చింది, నీళ్లు లేవు, ఏం లేవు. కళ్ళు తిరుగుతున్నాయి, మాడలు గుంజుతున్నాయి. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఈడికి? నేను పుట్టుకతోనే ఈ గుడికి వస్తున్నా. మరి అమ్మవారిని మొక్కుకోవడం వల్ల మీకేం మంచి జరిగింది? ఇప్పుడు ఏం మొక్కుకోబోతున్నారు? ఇప్పుడు ఏం మొక్కుకోవాలో లోపలికి పోయినాకనే తెలుస్తాయి. ఇప్పుడు ఏం తెలియదు, కానీ ఎన్నో సార్లు వచ్చిన మా ఇష్టమైన అమ్మవారు ఈమెను మా కోరికలు అన్ని తీర్చేది కాబట్టి మేము ఇన్ని గంటలు నిలబడైనా వస్తున్నాం. 4 గంటలు 5 గంటలు నిలబడి వస్తున్నాం. కానీ మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 గంటలు ఏమో నిలబడ్డా అంటున్నారు, ఇంకా 2 గంటల పైన పట్టేటట్టుంది గుడి దాకా పోనీకనే. మరి ఎట్లా అంటున్నా, మరి మేము మీరు ఏం చేసిరు? మాకు ఏమీ లేదు ఫెసార్టీ. నిలబడి కాళ్ళు తీసి బ్యాగ్ లో పెట్టుకొని పోండ్రు అన్నట్టుంది ఇక్కడ నిలబడితే. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు మంచిగా చేసామని ఏర్పాట్లు కన్నుమార్కి ఏం లేవు, ఖాళీ నామకే వస్తే చెప్పడానికే ఉన్నాయి. 14 లైన్స్, ఆ లైన్స్ ఈ లైన్స్ అని. ఒక్క లైనే తప్ప ఇంకో లైనే లేదు. ఎక్కడొక లైన్ కనిపిస్తలేదు మాకు. మరి మీరు ఏం పెట్టిరు, ఏం చేసిరు? పబ్లిక్ ఏం చేస్తలేరు. చాలా మంది లైన్లకి వెళ్ళి కూడా బయటికి పోతారు కదా బోనాలు వేసుకొని. మరి మేమే పోవాలంటే మరి అన్ని నుంచి ఎలగొడతారు కదా, మరి ఏం చేస్తాం చెప్ప, ఎట్లా పోతాం? మీరు పంపిస్తారో చెప్పండి, వస్తాం మరి బయటకి. అమ్మా మీరు చెప్పండి, ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్ లో? 1 అవర్ అయిపోయిందండి నిలబడి. కనీసం బోనాలు సపరేట్ లైన్ ఇస్తే అయిపోయేది కదా. వాళ్ళు ఎంతసేపు అని చేతులు పట్టుకొని నిలబడతారు చెప్పండి? చేతులు నొప్పి పడే ఆలోచించాలి, గవర్నమెంట్ అయినా ఆలోచించాలి, గుడి పెద్దలైనా ఆలోచించాలి. అది సపరేట్ లైన్ ఇస్తే వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. చాలా మంది బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా తిరిగి బయటికి లైన్ల నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎవరు వదలట్లేదు కదండి. వదిలితే వెళ్ళడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, కానీ వదలాలి కదా. పోలీసులు కూడా ఎంతసేపు ఎంతమంది కానిస్టేబుల్స్ కి చెప్తూనే ఉన్నాం, పోలీస్ వాళ్ళకి కొంచెం లైన్ అయినా దారి ఇవ్వండి, వెళ్తాం మేము అని చెప్పేసి. కనీసం వాళ్ళు వినకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు బోనాలు ఎత్తుకున్న వాళ్ళు సపరేట్ ఎందుకు పంపిస్తలేరు అసలు? అది వాళ్ళకే తెలియాలా, ఎవరు పెట్టారో వాళ్ళకే తెలియాలి. సపరేట్ లైన్ ఎందుకు పెట్టారు? ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉండదు. సపరేట్ లైన్ పక్క నుంచి పంపించేస్తారు. బోనాలు చూడగానే అమ్మ సైడ్ కి వచ్చేసేయండి అంటారు. ఈసారి మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు ప్రతిసారి కాకుండా ఈసారి ఇంకా మంచి ఏర్పాట్లు చేసినామని చెప్పేసి చెప్తారు కదా ప్రభుత్వం. కనిపించట్లేదా అండి మీకు? మేము చెప్పాల్సిన పని ఏం లేదు కదా, మీరే చూస్తున్నారు కదా, మీడియా వాళ్ళందరూ చూస్తున్నారు కదా. మరి మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఈ గుడికి అసలు? 30 ఇయర్స్ అండి, నా మ్యారేజ్ అయి 30 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మరి అమ్మవారిని మొక్కడం వల్ల మీకేం మంచి జరిగింది? ఇప్పుడేం మొక్కుకోబోతున్నారు? మంచి జరగంది అని కాదండి, ఆమె ఎల్లవేళలో అందరినీ సుఖ సంతోషాలతోనే చూస్తూ ఉంటుంటది. ఒక్కరమని కాదు, మొత్తం యావత్ ప్రపంచం అందరు బాగుండాలని మొక్కుతాం ఎప్పుడే గాని. మన కోరికలు అంటూ ఏం లేదు, ఆమెను మించినది ఏమి లేదు. ఆమెకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి. సో మనం కోరుకునేది ఏం లేదు. మీ పైన భారం వేసి మేము వస్తున్నాం పోతున్నాం అమ్మ అంటే చాలు. మరి ఏర్పాట్ల విషయంలో ఏం చెప్తారు గవర్నమెంట్ కి అసలు? చెప్పడానికి ఏం లేదండి, అందరు చూస్తున్నారు కదా, పబ్లిక్ మొత్తం చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
కాకపోతే బోనాలకు ఒకటి సపరేట్ లైన్ పెడితే చాలు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, అందరికి అంత ఓపిక ఉండదు కదా, ఒకరికి ఉన్నది ఒకరికి లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎంతసేపు నుంచి లైన్ నిలబడి ఎవరికి చెప్పుకుంటా మా బాధ. ఉండాలి, బోనాలకు సపరేట్ ఉండాలి. గంట అవుతుంది, మెడ కొంస్తుంది, నిలబడి హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా తెస్తాం. నాకు హెల్త్ బాగుండదు, ఇట్లా వచ్చి గంట అవుతుంది, చక్కెర వచ్చి పడిపోతే ఎవరు చక్కెర వచ్చే పడ్డా కూడా నీళ్ళ సప్లై కూడా లేదు. అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పి ఇప్పుడు మేము 3 గంటలు నిలబడి అసలు నీళ్ళ సప్లై నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళని అడుగుతుంటారు కదా, నడవండి అమ్మా సప్లిమెంట్ ఉన్నది కానీ నేను మాట్లాడుతున్నాను. అసలు ఏమీ లేవు సప్లై, అసలు ఏది గంట సేపు వచ్చి ఎవరో వచ్చిరని గంట సేపు ఆపేసి అట్లా ఏం చూస్తున్నారు. పెట్టుకొని నిలబడతాం చెప్పండి, నెత్తిలో ఎంతసేపు ఎత్తుకొని గంట అవుతుంది. ఎత్తుకున్న బోనాన్ని మాత్రం మధ్యలో దింపొద్దు కూడా మళ్ళా. దింపేది లేదు, అట్లా ఎత్తుకుంటే అమ్మవారి దగ్గరనే దింపాలి. గంట అవుతుంది, ఇంకెంతసేపు. ఈ లైన్లలో నించున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది కదా. ఉంది, అట్లా కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉర్రు. మరి ఏం చేస్తారు, ఇట్లా లైన్ ఉంటే చక్కెర వస్తే పడిపోయారు, వెళ్ళిపోయారు. ఎండొకటి వస్తుంది, ఇప్పుడు అవ్వ నీడుందంటే మాట వేరు, నీడ కూడా లేదు కదా.